అమ్మ ఇప్పుడు మనం ఈ అఘోరి గురించి మాట్లాడుకుంటే ఇలాంటి ఫేక్ అఘోరీల వల్ల నిజమైన సాధన చేసి నాగసాధులు కానీ నిజమైన అఘోరీలు కానీ మన హిమాలయాలో మనకున్న గురూజీలు బాబాలు వీళ్ళందరూ యోగులు ఎంతో సాధన చేస్తూ మన కోసం ఉన్నారు అక్కడ. వాళ్ళు అక్కడికి వెళ్ళడానికే చాలా కష్టం, అతి కష్టమైన పని. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎన్నో సాధించుకొని ఇప్పుడు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళ వల్ల వాళ్ళ మీద కూడా ఉన్న ఇంప్రెషన్ మనకి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది పడిపోతుంది. అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరు అసలైన గురూజీ, ఎవరు సాధు అనేసి ఒక ఇంప్రెషన్ ప్రజల్లో పడిపోతుంది. సో దాని గురించి మీరు ఏమంటారు? ఏమంటే ఖచ్చితంగా ఇటువంటి ఫేక్ వేషధారులు, మోసగాళ్ళు సమాజంలో సంచరిస్తూ ఉంటే ఖచ్చితంగా జీవితాలని అంకితం చేసి ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ యోగులుగాను, స్వామీజీలుగాను, సాధు సంతులుగాను, అలాగే నాగసాధువులుగాను, అఘోరతత్వాన్ని స్వీకరించి అఘోరులుగాను జీవనం గడిపేటువంటి అనేక మంది మహానుభావులకి ఒక వాళ్ళ మీద సామాన్య ప్రజలకి ఒక దురభిప్రాయం కలిగే ఆస్కారం ఉంటుందండి. కారణం ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు జనారణ్యంలోకి ఎక్కువ రారు ఎవరు. సాధారణంగా అఘోరాలు, నాగసాధువులు అస్సలు రారు. వాళ్ళు కేవలం పుష్కరాలకి, కుంభమేళాలకి తప్ప, అది కూడా పవిత్రమైన గంగా స్నానం చేయడానికి వస్తారు. అది కూడా వాళ్ళకి నిర్ణీత సమయాలు, అంటే అర్ధరాత్రి 2:30-3 గంటలు ఆ ప్రాంతంలో బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చి వాళ్ళు స్నానమాచరించి వెంటనే వెళ్ళిపోతారు, అక్కడ ఉండరు. అటువంటి సందర్భాల్లో మాత్రమే బయటికి వచ్చేటువంటి ఆ మహాయోగి పుంగవులు ఎవరైతే ఉంటారో, సాధు సంతు మహారాజులు ఎవరైతే ఉంటారో, వాళ్ళ గెటప్పులు వేసుకొని కొందరు మోసగాళ్ళు ఇలా సమాజంలో సంచరిస్తూ ఉంటే వాళ్ళని కట్టడి చేయడానికి మన దేశంలో కొందరు పెద్దలకి, అలాగే ఏ రాష్ట్రాల్లో అయితే వాళ్ళు సంచరిస్తున్నారో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలకి, అలాగే పోలీసు శాఖ వారికి, అక్కడే జనబాహుళ్యంలో ఉంటూ సాధు జీవనం గడిపేటువంటి కొందరు యోగులకి, వాళ్ళకి, అలాగే ధర్మ పరిరక్షణ చేయాలి అనేటువంటి లక్ష్యంతో జీవించే కొందరు మహానుభావులు ఉంటారు. వారికి ఇటువంటి వేసగాళ్ళని, మోసగాళ్ళని నిరోధించేటువంటి బాధ్యత ఉంటుందండి. వాళ్ళని అడ్డుకోకపోతే ముందు తరాలకి ఎవరి మీద కూడా గౌరవం ఉండదు, ఎవరి యందు కూడా భక్తి భావన ఉండదు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటువంటి డైలమాలో పడిపోతారు. అంచేత ఇటువంటి దుష్ట చర్యలకు పాల్పడేటువంటి వాళ్ళని ఖచ్చితంగా నిరోధించాలి, అడ్డుకోవాలి, వాళ్ళని కఠినాతి కఠినంగా శిక్షించాలి కూడా. లేకపోతే మన యొక్క నీతి నియమాలు, అలాగే జీవన స్థితిగతులు, వీటన్నిటికీ కూడా భంగం వాటిల్లే ఆస్కారం ఉంటుంది. అలాగే మన యొక్క సంస్కృతి, సంప్రదాయము, పెద్దల్ని గౌరవించటము, పూజ్యుల్ని సేవించటము, ఆ దైవారాధన చేయడము, ఇప్పుడు ఇవన్నీ కూడా దెబ్బతినేటువంటి ఆస్కారం ఉంది. కారణం ఏంటి అంటే ఈ వచ్చే వేషగాళ్ళు, మోసగాళ్ళు కూడా ఓం నమ శివాయ అంటున్నాడు, హర హర మహాదేవ అంటున్నాడు, జై కాళీమా అంటున్నారు. ఇవన్నీ దేవుడి పేర్లే ఉచ్చరిస్తున్నారు. చేస్తున్నది దెయ్యాల్లా పట్టు పీడిచ్చేటువంటి పనులు. అటువంటప్పుడు ప్రజలకి ఆ దైవనామ స్మరణ కూడా భయభ్రాంతుల్ని కలిగిస్తుంది. న్యాచురల్. అటువంటి వాతావరణాన్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అటువంటి దుష్ట క్రియేషన్ చేసే వాళ్ళని
అడ్డుకోవాలి, ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి. లేకపోతే ప్రశాంతంగా ఉన్న సమాజంలో అలజడి. అలాగే యువతరానికి ఒక దురభిప్రాయము కలిగేటువంటి ఆస్కారం కూడా ఉంది. వాళ్ళు జనరల్గానే ఇప్పటి కాలంలో యంగ్స్టర్స్ తల్లిదండ్రులు పండగ పూట అయినా గుడికి వెళ్దాంరా అంటే మా అమ్మ మీరు వెళ్ళొచ్చేయండి అనే పిల్లలు ఉన్నారు ఇప్పుడు. అవునండి. అట్లాంటిది కనీసం గుడికి కూడా వెళ్ళని పిల్లలు చాలామంది ఉంటారు. ఇంట్లోనే దేవుడి దగ్గర ఓ నమస్కారం పెట్టేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంకా వాళ్ళల్లో దైవం మీద విశ్వాసము, దైవారాధన, దైవనామస్మరణ చెయ్యాలి అనేటువంటి భావనలు పూర్తిగా పోయే ప్రమాదం ఉంది. అటువంటివి జరగకూడదు అంటే ఇటువంటి మోసగాళ్ళని, వేసగాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వము ఏరిపారేయాల్సిందే. వాళ్ళకి సమాజంలో సంచరించేటువంటి హక్కు లేదు. ఇది నిర్ద్వందంగా, నిర్మోహమాటంగా మనం చెప్పుకోవాల్సిన అంశము. అలాగే వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. ఏ రూపంలో అయితే ఇతడు లేదా ఈమె అని సంబోధించాలో ఏలూరి శ్రీను, అతను స్త్రీ రూపముగా మార్పు చెంది ఈ ఉభయ రాష్ట్రాల్లోనూ తిరుగుతున్నాడు, ఇంకా అనేక రాష్ట్రాల్లో కూడా తిరుగుతున్నాడు. పైగా అతను అనేక మాటలు మాట్లాడిన వాటిలో ఒక మాట నాకు చాలా కలవరం కలిగించింది. ఈ ప్రజలు దుష్టులండి, వాళ్ళు ఏది చెప్పినా నమ్మేస్తారు అన్నాడు. అంటే నువ్వు ఆ మాటను బేస్ చేసుకొని మోసగించడానికి వచ్చావా అనే థాట్ వచ్చింది కదా. ఇప్పుడు మోసపోయిన వాళ్ళందరికీ వచ్చింది కదా, వాళ్ళు మోసపోబడ్డారు అని తెలిసిన వాళ్ళకి కూడా వచ్చింది కదా. ఇటువంటి వాళ్ళకి సమాజంలో సంచరించే హక్కు ఉంటుందా? ఉండదు. వాళ్ళు సమాజానికి చెరుపు చేస్తారు. అటువంటి దుష్ట స్వభావులు, స్వార్థ స్వప్రయోజనాల కోసము వేషధారణతోటి సంచరించేటువంటి వాళ్ళు, మోసాలు చేసేటువంటి దుర్బుద్ధి ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా దేవుడి పేరే స్మరిస్తూ వస్తారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు అదే నామాన్ని స్మరిస్తున్నారు, అదే గెటపుల్లో వస్తున్నారు. అవునండి. అదే నమ్మబలికి జనాల్ని మసిబూసి మారేడుకాయ చేసేస్తున్నారు. మరి అలాంటప్పుడు తక్షణం తీసుకోవాల్సిన చర్యలు తీసుకొని వాళ్ళని అదుపు చెయ్యాలి. అలాగే ప్రజలు కూడా చాలా వివేకంగా ఉండాలండి. అలా ఏమరపాటుగా ఉండి అందరినీ నమ్మేయకూడదు. వేషగాడెవరు, అసలు వాళ్ళు ఎవరు అనేది తెలిసి తెలియకుండా ఉన్నప్పుడు వాళ్ళని ఇళ్లలోకి రానివ్వకూడదు. వాళ్ళని దేవుళ్ళలాగా భావించి కొలవడాలు, పిలవడాలు, తలవడాలు, లేదా వాళ్ళు పెట్టేటువంటి శాపనార్థాలకో లేదా భయపెట్టేటువంటి మాటలకో భయపడకూడదు. అంత భయపడిపోతారా? మాయ చేస్తాను, మంత్రం వేస్తాను, నేను ఇక్కడ కూర్చున్న చోట నుంచే మీ అందరినీ మన మంత్ర తంత్ర విద్యలతోటి సర్వనాశనం చేస్తా అని శపథం చేస్తున్నాడు. మరి ఇవన్నీ నమ్మచ్చా? మీ చదువులు ఏమయ్యాయి? మీ సంస్కారం ఏమైంది? మీరు ఎంతో వివేకంతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. సమాజంలో మంచివారు, చెడ్డవారు రెండు రకాల మనుషులు ఉంటూనే ఉంటారు అడుగడుక్కి. మనము ఎవరికి వాళ్ళము జాగ్రత్తగా ఉండాలి, ప్రలోభ పడకూడదు. స్వార్థ స్వప్రయోజనాల కోసము లేకపోతే మన కష్ట నష్టాలని తొలగించుకోవడం కోసము ఇటువంటి మనుషుల్ని ఆశ్రయించకూడదు. మనకి గుళ్ళు గోపురాలు ఉన్నాయి కదా, అనేక పూజలు పునస్కారాలు, నోములు, వ్రతాలు ఉన్నాయి కదా, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా. అక్కడికి వెళ్ళండి, అక్కడ దైవ దర్శనం చేసుకోండి, లేదా మీ ఇళ్లలో మీరు కూర్చొని దైవ ధ్యానం చేసుకోండి. మీకు ప్రాబ్లమ్స్ ఉంటే, అనారోగ్యాలు ఉంటే హాస్పిటల్స్, డాక్టర్లు, వైద్య విధానం ఉంది. మానసిక రోగులైతే మానసిక చికిత్సాలయాలు ఉన్నాయి. దేనికదే ఉంది కదా. మరి ఇటువంటి వాళ్ళని ఎందుకు నమ్ముతున్నారు అంటే అక్కడ ఏదో భయంకరమైన స్వార్థ స్వప్రయోజనాలు కలిగి ఉండబట్టి అటువంటి వాళ్ళని ఆశ్రయిస్తున్నారు.
అది తగ్గించుకోవాలి. దురాశ ఉండకూడదు. నిస్వార్థంగా నిర్మలమైన జీవనాన్ని గడపండి. అందుకు తగిన విధంగా ఎవరు ఎటువంటి వారో తెలియదు కాబట్టి మనము తెలియనంత వరకు కొంచెం మన జాగ్రత్తలో మనం ఉంటూ ఉండాలి అని నా అభిప్రాయం అండి. ఏమైనప్పటికీ ఈ సమస్యకి అతి త్వరలోనే మన ప్రభుత్వము ఒక సొల్యూషన్ తీసుకువస్తుంది. ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ ఇటువంటి మోసగాళ్ళు, వేసగాళ్ళు వాళ్ళ పెట్టేటువంటి ప్రలోభాలకి, వాళ్ళు పెట్టే శాపనార్థాలకి, వాళ్ళు భయపెట్టేటువంటి మంత్రాలకి భయపడక్కర్లేదు. మనోధైర్యంతో ఉండాలి. కానీ సత్సాధన చేసేటువంటివే సత్ఫలితాలు ఇస్తాయి. దుష్ట సాధనలు ఎవరైనా చేస్తే ధైర్యంగా ఉన్న వాళ్ళకి అవి ఏమీ చేయలేవు. బలహీనమైన మనస్కులు మాత్రమే అటువంటి దుష్టుల బారిన పడతారు. సో ఇక్కడ ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా మీ మీ జీవితాలని సక్రమంగా జీవించండి. ఇటువంటి మాయగాళ్ల వలలో పడకండి. తస్మాత్ జాగ్రత్త అనే చెప్తాను నేను. అతి త్వరలో ఆ అఖాడాల నుంచి కూడా ఆ అఘోర సాంప్రదాయానికి సంబంధించినటువంటి పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు తగిన పరిష్కారాన్ని సూచిస్తారు. ఇక్కడ ఉన్న మన పెద్దలకి వాళ్ళు తెలియజెప్తారు. దాని ప్రకారము ఇతను అఘోర విద్యలు నేర్చాడా నేర్వలేదా అనేది కూడా అటు నుంచి కూడా క్రిస్టల్ క్లియర్గా క్లియరెన్స్ వచ్చేస్తుంది. అంతవరకు కూడా మనము తొందరపడి ఎవరిని నిందించవద్దు, ఓర్పుగా ఉందాము. 90% అందరికీ తెలిసిపోయింది అతను వేషగాడు, మోసగాడు అని. ఇందులో దాపరికం ఏం లేదు. అయినా వాళ్ళ నోటి నుంచి కూడా తెలుసుకుందాము. తెలుసుకుని పక్కాగా ఒక డెసిషన్కి వస్తారు. కాబట్టి అప్పుడు సర్వే జన సుఖినోభవంతు, అందరూ మనశ్శాంతిగా ఉంటారు. అందరూ బాగుండాలని కోరుకుందాము. జై గురుదేవ.